to a flame, you'll play his game. He's a fix, a toxic you never had. యష్ సినిమా అంటే మనకి కేజీఎఫ్ గుర్తుకొస్తుంది కదా. అయితే ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది టాక్సిక్ సినిమా గురించి. ఆ సినిమాలో హీరోయిన్స్, టీజర్, రిలీజ్ డేట్, అబ్బో అన్నీ మాట్లాడుకునే విషయాలే. కానీ ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ వల్ల అప్పుడే బడ్జెట్ తిరిగి వచ్చేసింది అని అంటున్నారు. అంటే ఫ్రీ బిజినెస్ అంత బాగా జరిగిందనమాట. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ టాక్సిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌండ్స్ అప్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ ఎలివేషన్స్ తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. అయితే కథను యష్, గీతూ మోహన్ దాస్ కలిసి రూపకల్పన చేయడం విశేషం. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ల జాబితా కూడా చాలా పెద్దది. కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇంత పెద్ద కాస్టింగ్ ఉండడంతోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే వాళ్ళ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యి ట్రెండ్ అయ్యాయి కూడా. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని రవి బర్సూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కుల్కర్ని చూసుకుంటున్నారు. సౌండ్ డిజైన్ ను కునాల్ శర్మ నిర్వహిస్తున్నారు. డాన్స్ నెంబర్లకు గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్లు జేజే పెరి, కేచా కంపకడి, అమృత్ సింగ్ తదితరులు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ భారీ స్థాయి టెక్నీషియన్స్ పనిచేయడం సినిమా స్థాయిని స్పష్టంగా చూపిస్తుంది. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. యష్ స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు బడ్జెట్, బిజినెస్ విషయాలకు వస్తే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం ఖర్చు సుమారుగా 500 కోట్ల రూపాయల వరకు వెళ్లిందని తెలుస్తోంది. ఇందులో ప్రొడక్షన్ ఖర్చులు, స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్లు, టెక్నీషియన్ ఫీజులు, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలిపి ఈ మొత్తం అయిందని చెబుతున్నారు. యష్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. అయితే బడ్జెట్ ఎక్కువ అని ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతుంది. తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన సంస్థ ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ సొంతం చేసుకుంది. ఈ హక్కులు సుమారుగా 120 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు. అడ్వాన్స్ ఇచ్చి కమిషన్ బేస్ పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కర్ణాటకలో ఈ సినిమాను నిర్మాత కేవీఎన్ స్వయంగా విడుదల చేస్తున్నారు. అక్కడి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 100 కోట్లుగా వాల్యూ చేసినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడులో ఈ సినిమా భారీ డిమాండ్ తెచ్చుకుంది. చెన్నై, కోయంబత్తూర్, మదురై, త్రిచి, సలెం వంటి ప్రాంతాల్లో వేర్వేరు డిస్ట్రిబ్యూటర్లు హక్కులు సొంతం చేసుకున్నారు. మొత్తం తమిళనాడు హక్కులు సుమారుగా 63 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. కేరళలో కూడా ఈ సినిమాను 350 నుండి 400 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. అక్కడి హక్కులు దాదాపు 30 కోట్ల రూపాయల వరకు జరిగినట్టు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో హిందీ రైట్స్ 100 కోట్లకు పైగా జరిగాయని సమాచారం. యష్ కు కేజీఎఫ్ తర్వాత అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఓవర్సీస్ బిజినెస్ కూడా భారీగానే ఉంది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, యుఏఈ, మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ హక్కులు సుమారుగా 105 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. మొత్తం కలిపి చూస్తే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 500 కోట్ల రూపాయల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం కనీసం 600 కోట్ల షేర్, దాదాపు 1200 కోట్ల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది. అంచనాలు చూస్తే ఇది అసాధ్యం కాదని యష్ అభిమానులు నమ్ముతున్నారు. మొత్తానికి టాక్సిక్ యష్ కెరియర్ లోని అత్యంత కీలక చిత్రం. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, టెక్నికల్ గ్రాండియర్, వరల్డ్ వైడ్ బిజినెస్ అన్నీ కలిపి ఈ సినిమా ఒక గ్లోబల్ ఈవెంట్ గా మారబోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు అందరి చూపు 2026 మార్చి 19పై ఉంది. అప్పటి వరకు ఈ హైప్ మరింత పెరగడం ఖాయం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఎందుకంటే టాక్సిక్ రిలీజ్ అయ్యే రోజే రణవీర్ సింగ్ దురంధర్ సీక్వెల్ కూడా రిలీజ్ అవడంతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నదే కీలకం. పాజిటివ్ టాక్ వస్తే సూపర్ గా దూసుకుపోయే అవకాశం ఉంది.